శ్రీ గురుదత్త జయ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 6వ తారీఖు 2025 శ్రీరామ నవమి వారం ఆదివారం పునర్వసు నక్షత్రం. ఈ రోజున ఖచ్చితంగా రామ నామాన్ని పలకాలి, రామ కళ్యాణాన్ని వీక్షించాలి, రామ జపం చేయాలి, రామ నామం రాయాలి. అలాగే ఈరోజు పానకం వడపప్పు ఖచ్చితంగా రాముల వారికి నివేదించి మనం తీసుకోవాలి. ఈ నవమి ఎంతో విశేషమైనది. పునర్వసు నక్షత్ర కలయిక, శుద్ధ నవమి, చైత్రమాసంలో శ్రీరామచంద్రమూర్తి జననం జరిగింది. ఆ శరీరానికి విశేష శుద్ధి ఉంది. ఆ విశేష శుద్ధి ఉన్నటువంటి వాళ్ళని కారణ జన్ములు అంటారు. వారు అనుకున్నది అవుతుంది, వారు అన్నది అవుతుంది, వారు ఏ పని తల పెడితే అది అవుతుంది. ముఖ్యంగా ఈరోజు రామ 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 అనేటటువంటి నామం అనంత కోటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు నేను చెప్పే ఈ పరిహారము, దీపారాధన సంపూర్ణ రామచంద్రమూర్తి యొక్క తృప్తి, ఆయన యొక్క ఆశీర్వచనం మనకు కలిగిస్తుంది. మీరు ఆవు నేతితో ఎరుపు రంగు ఒత్తితో దీపాన్ని వెలిగించండి. ఆవు నేతితో ఎరుపు రంగు ఒత్తితో దీపాన్ని వెలిగిస్తే శ్రీరామనవమి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించాలి. సుముహూర్తం అభిజిత్ లగ్నంలో జరిగే సుముహూర్తం లోపు దీపం మన ఇంట్లో దీపం వెలగాలి. ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపాన్ని వెలిగించండి. రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం పఠిస్తూ దీపాన్ని వెలిగించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క స్తోత్రంతో, అంటే ఆయన యొక్క స్తోత్రాన్ని పలుకుతూ దీపం వెలిగిస్తే మీ పిల్లలు ఎవరైతే ఇంట్లో వివాహ యోగాన్ని పొందిన వాళ్ళు ఉంటారంటే పెళ్ళీడుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వెంటనే వివాహం అవుతుంది. అలాగే ఈరోజు అదృష్టమైశ్వర్యం విశేష ధన యోగం కోసం ఇంట్లో నాదస్వరాన్ని వినాలి. మీ ఫోన్లో లేదా టేప్ రికార్డులో లేదా ఒక స్పీకర్లో నాదస్వరం, మంగళ వాయిద్యం నాదస్వరాన్ని ప్లే చేయండి. పావు గంట, అరగంట, గంట మీ ఇష్టం. ఇంట్లో ఒక పాజిటివ్ పవర్ అనేది ఏర్పడుతుంది. చంద్రుడు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ తప్పకుండా ఈరోజు నాదస్వరం ఏ ఇంట్లో అయితే పలుకుతుందో ఆ ఇంట్లో లక్ష్మీ ప్రవేశం జరుగుతుంది. ఇక ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః. ఈ మంత్రం రామ మంత్రాలలో ప్రత్యేకమైనది, శక్తివంతమైనది. ప్రతినిత్యం ఈ మంత్రం చదువుకోవడం ఎంతో పుణ్యం. సరే, ఇవాళ మాత్రం తప్పకుండా ఈ మంత్రం చదివితే మనము మోక్షాన్ని పొందుతాం. మోక్షం పొందితే ఇవన్నీ ఉండవు. ఇంకా దేహాన్ని ధరించడం, బాధ, నొప్పి, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, దూరం అవ్వటం, దగ్గర అవ్వటం, బాధ అనుభవించడం, దుఃఖము ఏదీ ఉండదు. తప్పకుండా ఈ పరిహారాన్ని, ఈ మంత్ర జపాన్ని చెయ్యండి. 108 సార్లు జపించాలి. నేను చెప్పిన మంత్రాన్ని 12 సార్లు రాయాలి. అప్పుడు ఆ వంశానికి, ఆ వంశ యజమానులకు సంపూర్ణ రామానుగ్రహం కలుగుతుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం ఎపిసోడ్. దత్తార్పణమస్తు.